कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. ఈ కోవిడ్ భయంతో బతకాల్సిందేనా సార్? ఈ కరోనా నుంచి పూర్తిగా శాశ్వతంగా విముక్తి లేదా మనకి? అంటే శాశ్వతంగా విముక్తి ఉండదు. దానికి మనము అంటే వ్యక్తిగతంగా మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రభుత్వ పరంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్వశ్చన్. ఖచ్చితంగా మీకు జాగ్రత్త ఈ కరోనా అయితే పూర్తిగా పోదు. ఎపిడెమాలజిస్టులు చెప్పేది, ఒకసారి వైరస్ జనిస్తే అది జన్యుపరమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. అది రకరకాల రూపాంతరాలు, ఉపరూపాంతరాలు, వేరియంట్లు, సబ్ వేరియంట్లు, సబ్లీనియేజ్లతో వస్తూనే ఉంటుంది. ఇది ప్యాసివ్గా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు తప్ప కంప్లీట్గా వైరస్, ఎందుకంటే భూమిపైన కొన్ని కోట్ల వైరస్ ఉంటాయి. ఇది కోవిడ్ వైరస్ ఒకటే కాదు. సో నిరంతరం మన చుట్టూ బ్యాక్టీరియాలు, వైరస్లు అంతలా ఉంటాయి. అది మొత్తం విశ్వమంతా, భూమి అంతా ఆవరించి ఉంటుంది. సో అందువల్ల దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ పార్ట్ ఆఫ్, ఇది ఎండమిక్ అయిపోయింది మన కోవిడ్ అనేది. ఇతర రెస్పిరేటరీ కామన్ కోల్డ్, ఫ్లూ లాగా సో మీకు సీజనల్గా వస్తూ పోతూ ఉంటుంది. వస్తూ పోతూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే క్వశ్చన్స్. సో వ్యక్తిగతంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ముఖ్యంగా ఓల్డేజ్ వాళ్ళు, కోమార్బిడిటీ ఉన్నవాళ్ళు, అనుబంధ అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, ఇమ్యూన్ కాంప్రమైజ్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇమ్యూన్ సప్రెషన్ మెడిసిన్స్ వాడుతుంటారు. సో అలాంటి వాళ్ళు, మనలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, రోగనిరోధక శక్తిని ఇతర వ్యాధుల్ని ట్రీట్ చేసే క్రమంలో మందులు వాడి అణచివేయబడిన వారు, ఇలాంటి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్లను బట్టి, డాక్టర్ల, వైద్యుల ఇన్స్ట్రక్షన్లను బట్టి మనము మాస్కులు పెట్టుకోవడమా, చేతులు వాష్ చేసుకోవడమా, క్లోజ్డ్ పబ్లిక్ ప్లేసెస్ను అవాయిడ్ చేయడమా, ఇలాంటి జాగ్రత్తలు ఈ స్పైక్స్ టైంలో, అంటే కేసుల సంఖ్య పెరిగిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం కాస్త మంచిది. అలాగే మీకు ఈ ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నిరంతరం జన్యుపరమైన పరీక్షలు చేయాలి, జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఎందుకంటే కొత్త వేరియంట్ కనుక, నేను చెప్పాను మీకు, నవంబర్ 2021లో వచ్చిన ఒమిక్రాన్ వాజ్ ద లాస్ట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. ఇప్పుడు డామినెంట్గా ఉన్న సబ్ వేరియంట్ కూడా పిరోలా JN1 సబ్ వేరియంట్ కూడా ఇది వచ్చి కూడా మనకు దాదాపు 2 years అయిపోతుంది. 2023లో వచ్చింది ఇది మన దేశంలో కూడా, నవంబర్ డిసెంబర్ నుంచి, అంటే నియర్లీ 1.5 years దాటిపోయింది. సో అందువల్ల ఇది ఎప్పుడు కొత్త వేరియంట్ వస్తుందో తెలియదు. సాధారణంగా ఇంత వైరస్ ఇంత ఉధృతంగా దాదాపు అందరికీ వైరస్ సోకినాక, వ్యాక్సినేషన్ కూడా అయిపోయాక, మోస్ట్ ప్రాబబుల్ పాసిబిలిటీ ఏంటంటే వైరస్ మరింత ప్రమాదకరమైన వేరియంట్గా రాకపోవచ్చు. బట్ నథింగ్ కెన్ బి సెట్ విత్ ఫైనాలిటీ. కనుక జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనేది ప్రభుత్వం నిరంతరం ఇది ఎందుకంటే వ్యక్తులుగా మనం చేయించుకోరు కాదు, మనం వ్యక్తులుగా కోవిడ్ టెస్ట్ చేయించుకోగలం, కానీ జినోమిక్ ఎనాలిసిస్ మనం చేయించుకోలేము. అందువల్ల జినోమిక్ ఎనాలిసిస్ చేస్తూ, వేస్ట్ వాటర్ సర్వేలెన్స్లు చేస్తూ, టెస్టింగ్లు చేస్తూ, ట్రాకింగ్లు చేస్తూ నిరంతరం కొత్త వేరియంట్లు ఏమైనా వస్తున్నాయా అని మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ద WHO గ్లోబల్ పాండమిక్ ప్రోటోకాల్లో కూడా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వము ఈ సమాచారాన్ని దాయకూడదు, ఎందుకంటే దాస్తే పానిక్ పెరుగుతుంది. సో అందువల్ల ట్రాన్స్పరెంట్, ఎందుకంటే ఇన్ఫోడెమిక్ ఉంటుంది, అంటే సమాచార ఉపద్రవం కూడా ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ సమాచారం ఇవ్వాలి. వ్యక్తులుగా మనము తెలిసి తెలియంది, అన్వెరిఫైడ్, ఊరు పేరు లేకుండా ఎవడో వాట్సాప్లో వస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, షేర్ చేయకండి. మనలో ఉండే ఒక పెద్ద కోమార్బిడిటీ ఏంటంటే ఈ షేరింగ్. ఒక సోషల్ మీడియా కోమార్బిడిటీ, ఇది ఒక అనుబంధ అనారోగ్యం ఏంటంటే ఒక సిక్ మైండ్. ప్రతిదాన్ని షేర్ చేస్తూనే ఉంటారు గ్రూపులల్లో. అది రైటా, రాంగా, అది న్యాయమా కాదా అని కూడా చూడరు. అసలు ఏవి ఆలోచించకుండా మూర్ఖంగా షేర్ చేసే వాళ్ళు సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదం, కోవిడ్ వల్ల కాదు ప్రమాదం.
కోవిడ్ వల్ల ప్రమాదం కాదు. ఈ మిస్ఇన్ఫర్మేషన్ను స్ప్రెడ్ చేసే వ్యక్తుల వల్ల, సెన్సేషనలిజం ద్వారా వ్యూస్ వస్తాయి, జనం చూస్తారనుకునే మీడియా వల్ల ప్రమాదం. వీళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదం, వైరస్ వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళు రూపాంతరం చెందరు, ఇలాగే ఉంటారు. సో అందువల్ల దయచేసి అలా స్ప్రెడ్ చేయకూడదు. సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం కమ్యూనికేట్ చేయాలి. సో అందువల్ల ప్రభుత్వము హాస్పిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం రెడీగా ఉంచుకోవాలి. సిపిఆర్ని బట్టి సర్వేలెన్స్ను బట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎగ్జాగరేట్ చేస్తే ప్రమాదం ఏంటంటే ఇతర హెల్త్ సిస్టమ్ దెబ్బతింటాయి. ఇప్పుడు మనం కోవిడ్ అప్పుడు చూసాం, ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందులు పడ్డారు. మందులు ట్రీట్మెంట్లు దొరకక, క్యాన్సరు, కిడ్నీ సికేడి అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్, సికేడి పేషెంట్లు, ఇలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. అందువల్ల అన్డ్యూ స్ట్రెస్ హెల్త్ సిస్టమ్ మీద పడి మొత్తం ఇతర రకాల అనుబంధ రోగాలకు ట్రీట్మెంట్ ఆగిపోయి అంతా కోవిడ్ మీద పడే ప్రమాదం ఉంటుంది. అది ఎగ్జాగరేషన్ వల్ల వచ్చే సమస్య. అండర్ ఎస్టిమేషన్ చేయకూడదు. ఎందుకంటే ఇది పాండమిక్, ఇది వైరస్, ఇది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో మనం ఖచ్చితంగా నిర్ధారణ చేయలేం కనుక అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు ప్రభుత్వాలు, ప్రజలు దృష్టిలో పెట్టుకొని చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.